సృష్టిని ఎన్ని రోజులు చేశాడు? 7వ రోజు ఏం తీసుకున్నాడు దేవుడు? విశ్రాంతి తీసుకున్నాడు. దాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటాము? రెస్ట్. ఓకే, సో సృష్టి ఇంగ్లీష్ లో ఏమంటామో తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా సృష్టిని ఇంగ్లీష్ లో ఏమంటాము? క్రియేషన్. ఏమంటాము? క్రియేషన్. చెప్పండి. క్రియేషన్ అంటే ఎవరు? క్రియేషన్ అంటే ఏంటి? సృష్టి. మరి సృష్టి సృష్టించిన వాళ్ళు ఏమంటారు? సృష్టికర్త. వెరీ గుడ్. అక్కడ రాసుకోండి. సృష్టిని సృష్టించిన వాడు ఏమవుతాడు? మనకి సృష్టికర్త అవుతాడు. సృష్టికర్త ఎవరు? దేవుడు. సృష్టికర్త ఎవరు? దేవుడు. సో సృష్టికర్త ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? వెరీ గుడ్. ఏమంటారు? క్రియేటర్. ఏమంటారు? సృష్టిని ఇంగ్లీష్ లో ఏమంటారు? క్రియేషన్ అంటారు. సృష్టికర్తను ఏమంటారు? మాట్లాడకూడదు. సృష్టికర్తను ఏమంటారు? క్రియేటర్ అంటారు. దేవుడు సృష్టిని సృష్టించాడు కాబట్టి ఆయన ఏమవుతాడు? సృష్టికర్త, క్రియేటర్ అవుతాడు. మన చుట్టూ ఉన్నది ఏమవుతుంది? క్రియేషన్, సృష్టి అవుతుంది. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు సృష్టిని దేవుడు 6 రోజులు చేశాడు కదా. 6 రోజులు ఏమేమి చేశాడో చూద్దాం. ఓకే, ఫస్ట్ డే ఏం చేస్తున్నాడు తెలుసా? తెలియదు, నేను చెప్తాను. మొదటి రోజు దేవుడు వెలుగు చీకటిని చేశాడు. ఓకే, ఏం చేశాడు? వెలుగు చీకటి. వెలుగు ఇంగ్లీష్ లో ఏమంటారు? లైట్. ఓకే, నెక్స్ట్ చీకటి. వెలుగు అంటే పగలు రాత్రి అన్నమాట. ఓకేనా? పగటిని రాత్రి చేశాడు. అంటే వెలుగు అంటే డే అండ్ నైట్. ఓకే, 1వ రోజు వెలుగు అంటే లైట్. ఓకే, 2వ రోజు ఏం చేశాడు తెలుసా దేవుడు? 2వ రోజు ఆకాశం. ఏంటి? ఇటు చూడాలి. 2వ రోజు ఏం చేశాడు దేవుడు? ఆకాశం ఇంగ్లీష్ ఏమంటారు? స్కై. వెరీ గుడ్. మొదటి రోజు ఏం చేశాడు? వెలుగు చీకటి అంటే లైట్. మొదటి రోజు లైట్. 2వ రోజు ఆకాశం అంటే ఏంటి? స్కై. ఓకే, 3వ రోజు ఏం చేశాడు తెలుసా? ఏం చేస్తుంటాడు? ఆకాశం అయిపోయింది, తర్వాత ఏముంటుంది? అక్కడ మళ్ళీ కాసుకోండి. బాగా చెప్పిందాక నేల అంటే ఆరిన నేల, భూమిని చేశాడు దేవుడు. ఓకేనా? భూమి మీద మరి ఏముండాలి? చెట్లు, మొక్కలు, వృక్షాలు. చెట్లు ఇంకో మాట వృక్షాలు అంటారు కదా. సో అదనమాట. 3వ రోజు దేవుడు ఆరిన నేల అంటే భూమిని చేశాడు. వాటి మీద చెట్లని, మొక్కల్ని మొలపించాడు. మళ్ళీ మొదటి రోజు ఏం చేశాడు? వెలుగు. 2వ రోజు ఆకాశం. 3వ రోజు నేల, మొక్కలు, వృక్షాలు. ఓకేనా? 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు 4వ రోజు ఏం చేశాడు? ఆకాశం అంతా ఖాళీగా ఉంది. ఆకాశం అంతా ఖాళీగా ఉంది. 4వ రోజు ఆకాశం అంతా ఖాళీ. ఇప్పుడు నేలను చేశాడు, భూమిని చేశాడు, మొక్కలు చెట్లతో నింపేశాడు దేవుడు. మరి 2వ రోజు ఆకాశం చేశాడు కదా. ఆకాశం అంతా ఖాళీగా ఉంది. అందులో ఏముండాలి? మేఘాలు ఉండాలి. వెరీ గుడ్. అలా బ్లాక్ టీ షర్ట్ అన్ని క్లాస్ పడ్డాను అందరూ. 4వ రోజు ఏం చేశాడంట? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఓకేనా? స్టార్స్ ఉన్నారు కదా, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు దేవుడు చేశాడు. 6వ రోజు ఏముంటారు వాటర్లో? చేపలు ఉంటారు. చేపలు. ఇంకా ఆకాశంలో ఎగిరేవేంటి? ఓకే, 5వ రోజు చేపలు, పక్షులు. ఓకేనా? ఇంకా ఏం మిగిలిపోయి? 6వ రోజు ఇంకా ఏం మిగిలిపోయి? మనుషులు. ఇంకా మిగిలిపోయి. వెరీ గుడ్. కింద క్లాస్ కొట్టండి. అందరూ క్లాస్ కొట్టండి. ఓకే, అది 6వ రోజుని జంతువుల్ని, మనుషుల్ని దేవుడు చేశాడు. ఎవరిని? మనుషులు అంటే ఎవరెవరు చేశారు తెలుసు కదా మీకు? ఎవరు మొదటి మనుషులు? ఎవరు?
ఆదాము హవ్వ. ఓకేనా? 6వ రోజున జంతువులు, ఆదాములో నుంచి హవ్వను ఎలా చేశాడు దేవుడు? ఆదాములో నుంచే కదా, ఆదాములో ఎముకను తీసి చేశాడు కదా. సో ఆదాములోని హవ్వ. ఇప్పుడు మళ్ళీ చెప్పండి. 1వ రోజున వెలుగు, 2వ రోజున ఆకాశం, 3వ రోజున ఆరిన నేల. అంటే ఇక్కడ నేల అంటే ఆరిపోయిన నేల అనమాట. వాటర్ అనేది లేకుండా ఆరిన నేల కనబడుతుంది కాక దేవుడు అన్నాడు. అప్పుడు ఈ జలాలన్నీ ఒక దగ్గర కోర్చబడ్డాయి అనమాట. అక్కడ సముద్రాలు నదులయ్యాయి. ఈ ఆరిన నేల వచ్చేసి భూమి అయింది. సో భూమి మీద దేవుడు మొక్కలు వృక్షాన్ని మొలిపించాడు. అది 3వ రోజు. 4వ రోజు ఏం చేశాడని చెప్పాం? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఓకే. 5వ రోజున చేపలు, పక్షులు. ఓకే. 5వ రోజున ఏంటి? చేపలు, పక్షులు. 6వ రోజున జంతువులు, ఆదాము హవ్వని దేవుడు చేశాడు. మీకు క్లారిటీ వచ్చిందా? మీకు క్లారిటీ వచ్చింది కదా. ఈ 6 రోజులు దేవుడు సృష్టిని చేశాడు. మరి 7వ రోజు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు అనమాట. ఓకేనా? సరే. ఇంకో విషయం ఏంటో తెలుసా? అన్నింటి ముందు చేస్తాడు దేవుడు. చూడండి, అన్నింటినీ దేవుడు ఫస్ట్ చేసి లాస్ట్ లో మనిషిని చేశాడు. ఎందుకలా? మనిషి బ్రతకడానికి. అంటే మనిషికి అవసరాలు ఉంటాయి కదా. గాలి ఉండాలి, నీరు ఉండాలి, ఫుడ్ ఉండాలి. ఈవెన్ దేవుడు మనిషిని తయారు చేయాలంటే మట్టి కూడా ఉండాలి. మట్టితోనే కదా దేవుడు ఆదాము చేశాడు. కాబట్టి దేవుడు మనిషికి కావాల్సిన వాడిని అన్నింటి ముందు చేస్తాడు. తర్వాత ఎవరు చేశాడు? మనుషులు. అంటే దేవుడు మన ఏముందట? ప్రేమ. ఎంత ప్రేమో కదా. మనకు కావాల్సినవన్నీ ముందు చేసి తర్వాత మనం చేశాడు. ఇంకొకటి చెప్పాలి, దేవుడికి ఎంత ప్రేమ మన మీద. సృష్టి అంతటినీ నోటి మాటతో చేశాడు. తెలుసా విషయం? ఆకాశం కలగాలి అంటే ఆకాశము కలిగింది, భూమి కలగాలంటే భూమి కలిగింది. అంత దేంతో చేశాడంట? నోటి మాటతో. కానీ మనిషిని ఎలా చేశాడు? చేతులతో చేశాడు కదా. చూసారా ఎంత ఇష్టమో? దేవుడు ఎంతో ఇష్టంగా తన రూపంలో చేసుకున్నాడు. మనం ఎవరి స్వరూపం? మనం దేవుడి స్వరూపం. అంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు కదా. మరి దేవుడు మనం ప్రేమిస్తే మనం ఆయన మాట వినాలా లేదా? వింటున్నారా మీరు? వింటున్నారా దేవుడి మాట? దేవుడేమో డిసిప్లిన్ గా ఉండండి అని చెప్తున్నాడు. మీరేమో సాధారణ మాట వింటున్నారు. డిసిప్లిన్ గా ఉండట్లేదు. చెప్పిన మాట వినట్లేదు. మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదు. తల్లిదండ్రులు చెప్పిన మాట వింటే దేవుడి మాట విన్నట్టే. మీరు మీ బిహేవియర్, మీ ప్రవర్తన బాగుంటే మీరు దేవుడి మాట విన్నట్టే. మంచిగా ఉంటే మీరు దేవుడి మాట విన్నట్టే. అప్పుడు దేవుడిపై మీకు కూడా ఏమున్నట్టు? ప్రేమ ఉన్నట్టు. లేకపోతే మీకు ప్రేమ లేనట్టే. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కదా. మన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తారా? ప్రేమిస్తాడు. వాళ్ళు ఏం చెప్తే మనం అది చేస్తాం కదా. దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్పినట్టే మనము చేయాలన్నమాట. సైలెంట్ గా ఉండాలి, మంచి పిల్లల్లా ఉండాలి, చక్కగా చదువుకోవాలి. ఒకరికి వెళ్ళడం కానీ, కొట్టడం కానీ, పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయడం కానీ మనము చేయకూడదు. ఓకేనా? కాబట్టి దేవుడికి ఎంత ప్రేమ ఉందో చూసారు కదా మన మీద. మనకు కావాల్సిన ముందు చేశాడు దేవుడు. ఇది చూడాలి, మనకి ఏమేమి కావాలో మనం పుట్టించిన తర్వాత మనకి కావాల్సిన ఉండమేమో అని ముందే దేవుడు ఆలోచించి ముందు సృష్టి అంతటినీ దేవుడు చేశాడు. తర్వాత మనిషిని చేశాడు. ఎంత గొప్ప దేవుడు కదా. అది ఇప్పుడు సృష్టిలో 6 రోజులు ఏం చేశారు? కరెక్ట్గా గుర్తుందా? చెప్పగలరా? బాగా కూర్చోాలి అబ్బాయి, కూర్చో. దేవుడు సృష్టిలో 6 రోజులు ఏం చేశాడో బాగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక పాట నేర్పిస్తాను. ఓకేనా? నేర్చుకుంటారా? సృష్టిలో దేవుడు 6 రోజులు సృష్టి చేశాడు కదా. మొదటి రోజు ఏం చేశాడు, రెండో రోజు ఏం చేశాడు, మూడో రోజు ఏం చేశాడు మీకు గుర్తుండవు సరిగ్గా. ఈ పాట నేర్చుకున్నారు అనుకోండి, మీకు గుర్తుంటాయి. ఓకే, నేను చెప్తాను, మీరు వెనకాల పాడండి. ఆ తర్వాత యాక్షన్ నేర్చుకున్నాం. ఓకే ఓకే, రెడీ? 1 2. ఆర్ యు రెడీ? గట్టిగా ఓకే. దేవుడు మొదటి రోజు ఏం చేశాడన్నా?
వెలుగు కదా, రెండో రోజు ఆకాశం. అలాగే పాడతాం పాట కూడా. సో దీన్ని ఏమంటారంటే సృష్టి క్రమం అంటారు. క్రమం క్రమం అంటే ఒక ఆర్డర్ లో దేవుడు సృష్టి చేశాడు కదా. సో సృష్టి క్రమం అంటారు. సృష్టి క్రమం మీద పాట మనకి రెడీయా? ఓకే, చెప్పండి నా వెనకాల. సృష్టి క్రమం, ఓ సృష్టి క్రమం చెప్పండి.